ఇస్లాం లేదా ముస్లిం దేశాలకు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో నాయకత్వ లోపం కనిపిస్తుంది. మనం గత సంవత్సరంగా చూస్తున్నాం ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లో ఉన్న హమాస్ పైకి ఎలా దాడి చేస్తుంది అనేది. గత కొంతకాలంగా ఇజ్రాయెల్ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా పైకి, సిరియా మరియు ఇరాన్లో ఉన్న ముస్లిమ్స్ పై కూడా దాడి చేస్తుంది. అయినప్పటికీ కూడా 1945లో ఐక్యరాజ్య సమితికి పోటీగా మొదలైన అరబ్ లీగ్ కానీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కానీ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కానీ ఎవ్వరూ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు. మరోప్రక్క గమనించుకుంటే కన్నా అబ్రహాం అకార్డ్స్ ద్వారా యుఏఈ, మొరక్కో, బహ్రెయిన్ ఇంకా మొదలైన దేశాలు ఇజ్రాయెల్తో స్నేహం మొదలుపెట్టాయి. ఇక్కడ మనకు గతంలో గమాన్ అబ్దుల్ నాజర్ ఈజిప్ట్ నుంచి, సద్దాం హుసేన్ ఇరాక్ నుంచి కొంతవరకు అరబ్ దేశాలను నడిపించడానికి ముందుకు వచ్చారు, కానీ వాళ్ళెవరూ కూడా సక్సెస్ కాలేకపోయారు. సౌదీ అరేబియా కామైపోవడం, ఇప్పుడు ఇస్లామిక్ దేశాలకి నాయకత్వం మాత్రం బలంగా అవసరం అని అనిపిస్తుంది.